పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? ప్రతి పార్టీలోనూ ఒకరో ఇద్దరో ఓవర్ యాక్షన్ గాళ్ళు అతిగాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు ఎంత చెప్పినా ఎంత అడ్డుకున్నా వాళ్ళ ఓవర్ యాక్షన్తో పార్టీ కొంప ముంచుతూనే ఉంటారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ ఇప్పుడు వైసీపీకి అలాంటి తలనొప్పి తెచ్చిపెట్టింది. అధినేత జగన్ మెప్పు పొందటానికి అతను స్థాయి మరిచి చేసిన డ్రామా చివరికి పార్టీ పరువు తీసింది. వైసీపీకి రావాల్సిన సానుభూతిని కూడా పోగొట్టాడు గోరంట్ల మాధవ్. ఇప్పుడు మాధవ్ పేరు ఎత్తితేనే పార్టీలో ఈడ్చి తన్నేటట్లు ఉన్నారు. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? టీడీపీ కార్యకర్త ఐటీడీపీ భాగస్వామి చేబ్రోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. ఏ పార్టీ వాళ్ళు ఏ వర్గం వాళ్ళు జీర్ణించుకోలేని దుర్మార్గమైన కామెంట్స్ అవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసింది. దీనికి వెంటనే రియాక్ట్ అయిన కూటమి సర్కార్ చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసింది. అతన్ని కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ సినిమా ఫక్కీలో ఓ వాహనంపై వెంబడించి పోలీసు వెహికల్ను అడ్డగించి కస్టడీలో ఉన్న కిరణ్పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి మొదట పోలీసోళ్లే షాక్ అయిపోయారు. సమాచారం చేస్తారా? ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని కొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. గోరంట్ల మాధవ్ చిన్నపిల్లాడేం కాదు, అలాగనే అమాయకుడు అంతకన్నా కాదు. అతను ఓ మాజీ పోలీస్ అధికారి, ఓ మాజీ ఎంపీ కూడా. అలాంటి వ్యక్తి సినిమా స్టైల్లో పోలీసు వాహనాన్ని వెంబడించడం, వాళ్ళ వెహికల్కి తన వెహికల్ని అడ్డంగా పెట్టడం, అందులోంచి దూకి చేబ్రోలు కిరణ్ని కొట్టడానికి ప్రయత్నించడం, ఈ డ్రామా అంతా చూస్తే గోరంట్ల మాధవ్ ఎంత పనికి మాలిన వాడో అర్థమవుతుంది. అసలు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అటాక్ చేసి కొట్టడం సాధ్యమేనా? ఓ మాజీ ఎంపీ, ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ ఒంటి మీద స్పృహ లేకుండా ఇలా వ్యవహరిస్తే దీన్ని ఏమనుకోవాలి? ఇదంతా పెద్ద డ్రామాగా అనిపించదా? జనమంతా అదే అనుకున్నారు. ఇలాంటి డ్రామాలు వేషాలు గోరంట్ల మాధవ్కి కొత్తేం కాదు. అనంతపురంలో సీఐగా ఉన్న రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబీకులను వ్యతిరేకిస్తూ పోలీసుల ప్రతినిధిగా వాళ్ల ముందే మీసం తిప్పి అప్పట్లో ఓ పెద్ద హీరో అయిపోయాడు గోరంట్ల. జేసీకి వ్యతిరేకంగా మీసం తిప్పాడు కనుక టికెట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది, పైగా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని తెగ ఆలోచించిన జగన్ గోరంట్ల మాధవ్కు టికెట్ ఇచ్చాడు. జగన్ వేవ్లో మాధవ్ ఎంపీ అయిపోయాడు. అయితే ఓ రోజు వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ మాధవ్ చేసిన అంగాంగ ప్రదర్శన వైసీపీ పరువు తీసింది. పార్లమెంటేరియన్లంటే ఇంత నీచంగా ఉంటారా అనేంతగా ప్రవర్తించాడు మాధవ్. ఆ దెబ్బకి మాధవ్కి ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించారు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా జగన్ వెనకే తిరుగుతున్నాడు మాధవ్. అనంతపురం జిల్లా రాప్తాడు టికెట్ వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వాలంటూ జగన్ని కోరాడు గోరంట్ల. రాప్తాడు టికెట్ తోపుదుర్తికి కేటాయించినందువల్ల మరొకరికి అవకాశం లేదని, పార్టీ కోసం పని చేయాల్సిందేనని వీలు చూసుకొని భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తానని గోరంట్ల మాధవ్కి హామీ ఇచ్చాడు జగన్. అయినా మాధవ్ ఎక్కడా తగ్గటం లేదు, ఆశ చంపుకోవటం లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు అధినేత దృష్టిలో పడాలని ఎలా వీలైతే అలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య వైసీపీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి తన స్థాయిని మించిన మాటలు మాట్లాడాడు. ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. ఇంతటితో ఆగిపోలేదు. ఎవడో చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిని కామెంట్ చేశాడని ఏకంగా పోలీసుల సమక్షంలో అతన్ని కొట్టడానికి వెళ్ళాడు గోరంట్ల. గోరంట్ల చేసిన ఈ ఓవర్ యాక్షన్ చివరికి అతని అరెస్టుకు దారితీసింది. అంతవరకు అయితే పర్వాలేదు. భారతిపై ఐటీడీపీ కిరణ్ చేసిన కామెంట్లు వైసీపీకి మొదట్లో సానుభూతిని తెచ్చిపెట్టాయి. వైఎస్ భారతి గురించి అంత అసభ్యంగా మాట్లాడటం దారుణమైన తప్పని అందరూ అంగీకరించారు. ఇలాంటి వాతావరణాన్ని బ్రేక్ చేస్తూ గోరంట్ల మాధవ్ కిరణ్పై అటాక్ చేయడంతో వైసీపీకి వచ్చిన సానుభూతి కాస్తా పోయింది. ఎపిసోడ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. దీంతో వైసీపీ నేతలు చాలా మంది గోరంట్ల మాధవ్ అంటే మండిపడుతున్నారు. మాధవ్ కిరణ్ పై అటాక్ చేయటాన్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్వాంటేజ్ చేసుకున్నాయి. వ్యవహారాన్ని పూర్తిగా మాధవ్ వైపు టర్న్ చేశాయి. గోరంట్లపై కేసు పెట్టాయి. అలాగే మాధవ్
లోకేష్ను చెప్పుకోలేని పదాలతో దూషించాడని మరో కేసు పెట్టారు పోలీసులు. మాధవ్ చేసిన పనికి మాలిన పనితో మొత్తం పార్టీ డైరెక్షన్ మారిపోయింది. తమకు అనుకూలంగా సానుభూతి వస్తుందనుకున్న తరుణంలో మాధవ్ చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించింది. గోరంట్ల మాధవ్ వంటి వాళ్ళు పార్టీకి ఎప్పటికైనా నష్టమేనని, ఇలాంటి వాళ్ళని వదిలించుకుంటే మంచిదని వైసీపీ సీనియర్లే చెప్తున్నారు. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని తమాషా చేస్తారా?